ఈడ సంబంధించింది ఆరికట్క సమాజం ఒకటే కాదు సోదరులారా. ఇప్పుడే మా తమ్ముడు అన్నట్టు మైనార్టీ సోదరులు ఉన్నారు, ఆరికట్క సోదరులు ఉన్నారు, కుర్మ సోదరులు ఉన్నారు. ఊర్లకెళ్ళి మా చేవేళ్ళ వికారాబాద్ తాండూర్లకెళ్ళి కూడా గొర్రెలు తీసుకొచ్చి చేయడం అమ్ముతాం. ఇన్న జియాగుళ్ళు అమ్ముతామా? చాలా మంది అడుగుతున్నారు ఎందుకు హైదరాబాద్ లా మార్కెట్ లా పైసలు తక్కువైనాయి, ప్రభుత్వానికి ఎందుకు పైసలు వస్తలేవంటే ఒక్క చిన్న ఉదాహరణ ఇగో ఈరోజు ఇది చూపిస్తా. ఇది చూపిస్తా. అసలు ప్రభుత్వం నడుపున వాళ్ళకి ధమాకున్నదా లేదా అని అడుగుతున్నా. అసలు మీకున్న ధమాకా కోపిడిలో మీకు ఏమన్నా పెండ నడుస్తున్నదా ధమాకా అని అడుగుతున్నా. మీ దగ్గర 200 కోట్ల రూపాయలు నెలకొస్తున్న మార్కెట్ ని బంద్ చేస్తాడు ఎవడన్నా బుద్ధున్న గాడిదిగాడు ఎవడన్నా బంద్ చేస్తాడు అంటున్నా నేను. ఎందుకు ప్రభుత్వంగా డబ్బులు వస్తలేవంటే ఇందుకే డబ్బులు వస్తలేవు. ఇట్లాంటి పనులు చేస్తారు కాబట్టి ప్రభుత్వం కాడ పైసలు వెళ్తలేవు. వేలాది జీవితాలు ఇక్కడ ఆధారపడి లక్షలాది మంది కుటుంబాలు ఆధారపడిన మార్కెట్లు బంద్ చేస్తారా? మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా? మీరు రాష్ట్రం నడుపుతున్నారా, కామెడీ షో నడుపుతున్నారా అని అడుగుతున్న ముఖ్యమంత్రి గారు. కనీసం మీకు అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారు? మీరు జియాగూడ మార్కెట్ బంద్ అయితే హైదరాబాద్ లో మీకు గోష్ ఏడికెళ్ళేవాలి, గవే కల్తీ గోష్ అమ్మాలనా? గవే కల్తీ గోష్ అమ్మాలనా? వారాలు నెలల తరబడి గోష్ అమ్మాలనా అని అడుగుతున్నా నేను. కమర్షియలైజ్ స్లాటర్ హౌస్ లేకపోతే మీరు ఏడికెళ్ళి తెస్తారు గోష్ అంటున్నా. మీరు తినే గోష్ కూడా మా స్లాటర్ హౌస్ దగ్గర కట్టేది ముఖ్యమంత్రి గారు. తింటారు, మీరు తినేది కూడా తింటారు. మీరు తినరా? మీరు తినరా? మీరు కనీసం ఆలోచన చేయాలి. అందుకే చెప్తున్న అధికారులకు కూడా చాలా నేను మా దగ్గర కూడా ఇదే అరాచకం మొదలుపెట్టి 10,000 ఇల్లులు గుంజుకుంటారట. 10,000 ఇల్లులు గుంజుకొని ఆడ మూసి కడతా అంటున్నాడు. ఈ రోజు 100 సంవత్సరాల నుంచి మార్కెట్ ఈడ ఉన్నది. ఈ రోజు కొత్త కట్టిన మార్కెట్ కాదు కదా, 100 సంవత్సరాల నుంచి ఈడ మార్కెట్ ఉన్నది. నిజాం ప్రభు సర్కార్ నుంచి ఈడ నిజాం సర్కార్ అప్పటి నుంచి ఈడ మార్కెట్ ఉన్నది కదా. అప్పటి నుంచి మూసిలా కలుస్తుందా లేదా? మీకు కళ్ళు కనిపిస్తలేవా? మమ్మల్ని అడుగుతలేరా కొత్త మార్కెట్ కట్టిమని చెప్పి? మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మంచి చేయాలంటే కొత్త మార్కెట్ కట్టించి ఇవో మా ఇవన్నీ ఉన్న స్లాటర్ రోజులు పని. కానీ అది చేత కాదు. కానీ ఉన్నోళ్ళుగా పనికి రాకుండా వచ్చి ఇవన్నీ కూడా ఆపి కూర్చున్నారంట.